వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన మూవీ కొరియన్ కనకరాజు. ఈ మూవీకి మేర్లపాక గాంధీ డైరెక్షన్ వహించారు. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, రాయలసీమ పెనుగొండలో ఉన్న కనకరాజుకి కోపం ఎక్కువ. అతని ఫ్రెండ్ సత్యతో కలిసి ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. అక్కడే ఉన్న కియా కార్ల కంపెనీలో పనిచేసే అమ్మాయి రితికా నాయక్ని చూసి ఇష్టపడతాడు. ఆమెకేమో కొరియా అంటే ఇష్టం. కొరియన్ సినిమాలు చూస్తూ, కొరియన్ మాట్లాడుతూ కొరియా వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది. కియా కంపెనీలో అనేక మంది కొరియా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అనుకోకుండా కొరియాకు చెందిన ఓ గ్యాంగ్స్టర్ ఆత్మ ఉన్న సీసా పెనుగొండకు వస్తుంది. అది బయటకు వచ్చి కనకరాజ్ శరీరంలోకి వెళ్తుంది. కనకరాజ్ శరీరం వాడుకొని రితికా సత్యలతో కలిసి కొరియా వెళ్ళి తనను చంపిన వాళ్ళని చంపాలని, రివెంజ్ తీర్చుకోవాలని ఆ ఆత్మ చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎదురయ్యే హర్రర్ కామెడీ యాక్షన్ సన్నివేశాలతో ఈ కొరియన్ కనకరాజు సాగుతూ ఉంటుంది. ఈ మూవీ యొక్క నిడివి 2 గంటల 36 నిమిషాలు ఉంది. మొదటి అరగంట మాత్రం హీరో హీరోయిన్స్ పాత్రలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఓ ఎంట్రీ సాంగ్కి రొటీన్గా సాగదీశారు. హీరోయిన్ లవ్ ట్రాక్ కొరియాతో లింక్ చేస్తూ కొత్తగా ఉంది. ఇక ఆత్మ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి హర్రర్ కామెడీతో చాలా ఇంట్రెస్ట్ కలిగించారు. ఇంటర్వెల్కి కొరియా వెళ్ళడానికి సిద్ధం అవ్వడంతో సెకండ్ హాఫ్లో కొరియాలో ఏం జరిగిందనే ఇంట్రెస్ట్ నెలకొంటుంది. సెకండ్ హాఫ్లో ఆ కొరియన్ ఆత్మ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఆ ఆత్మ రివెంజ్, కనకరాజుకు తన బాడీలో ఆత్మ ఉందని తెలిసి దాంతో ఫైటింగ్, ఇలా యాక్షన్గా సాగుతుంది. మొదటి అరగంట తప్పితే సినిమా అంతా చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. కమేడియన్ సత్య, వరుణ్ తేజ్ గారి సీన్స్ మాత్రం చాలా హిలేరియస్గా నవ్వించాయి. ఇక తమన్ బీజిఎం అయితే చాలా బాగా అదరగొట్టాడు. ఈ మూవీ యొక్క స్టోరీ విషయం గురించి చెప్పాలంటే, ఆత్మ రావడం, హర్రర్ కామెడీ, ఆత్మకు రివెంజ్ ఉండటం, కొత్త కథేం కాకపోయినా కొరియన్ బ్యాక్డ్రాప్ తీసుకొని సరికొత్త స్క్రీన్ ప్లేతో మేర్లపాక్ గాంధీ మ్యాజిక్ చేసిండు. వరుణ్ తేజ్ మాత్రం రాయలసీమ కుర్రాడిగా, కొరియన్ గ్యాంగ్స్టర్గా స్టైలిష్ అవతారంలో 2 వేరియేషన్లలో అదరగొట్టాడు.